రీస్టోరింగ్ డివిజన్ చూద్దాం కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఎగ్జాంపుల్ అర్థమైతే ఆటోమేటిక్ ఫ్లో చార్ట్ అర్థమవుతుంది. 14/3 చేద్దాం. 14ని డివిడెంట్ అంటారు, 3ని డివైజర్ అంటారు. దాన్ని Q2 రిప్రజెంట్ చేస్తాం, డివైజర్ని M2 రిప్రజెంట్. దాని డెసిమల్ రిప్రజెంటేషన్ 14 డెసిమల్ రిప్రజెంట్ 1110, 3 డెసిమల్ రిప్రజెంట్ 0011. ఓకే, ఇట్లా ఫస్ట్ ఒక బాక్స్ వేసుకోవాలి. ఆపరేషన్లో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూస్, అక్యుములేటర్ వాల్యూస్ ఎట్లన్నా అన్ని జీరోస్ ఉంటాయి. ఇక 5 ఎందుకు వేసినా అంటే అక్యుములేటర్ లోపల ఎన్ని వాల్యూస్ ఎన్ని బిట్స్ ఉండాలో ఎట్లా డిసైడ్ అయ్యిందంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ డివైజర్లో ఎన్ని బిట్స్ ఉన్నాయి, 4 బిట్స్ ఉన్నాయి +1. అందుకే ఇక్కడ 5 zeros వచ్చినాయి. డివిడెంట్ క్యూ ఏంటిది మనకి 14 కాబట్టి 1110. తర్వాత డివైజర్ ఎమ్ వాల్యూస్ ఏంటి, M = 00. ఇది కూడా 5 వాల్యూస్ తీసుకోవాలి ఎందుకంటే అక్యుములేటర్ 0011 పెట్టుకున్నా. అట్లా మనం -M కూడా రాయాలి, -M కూడా వేయాలి. -M 2's కాంప్లిమెంట్ అంటే ఎట్లా చేస్తామంటే ఈ లాస్ట్ డిజిట్ ఉంది చూసినావా, లాస్ట్ డిజిట్ని ఆటోమేటిక్ అంటే రాసుకో, మిగతా అన్ని నంబర్స్ చేంజ్ అయ్యి. సో 1 కాడ 0 వస్తుంది, 0 దగ్గర 1 వస్తుంది. ఇది -M అట్లా వచ్చేసాను. ఓకే డన్. ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ ఏం చేయాలంటే షిఫ్ట్ ఆపరేషన్ చేయాలి. షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి. ఫస్ట్ షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఒక్కొక్క వాల్యూస్ అన్నీ ఇట్లా షిఫ్ట్ లెఫ్ట్ అవుతాయి. లాస్ట్ ఈ బ్లాంక్ అయిపోతుంది. ఇట్లా ఒక్కొక్క 0 1 1 వీడికి వస్తుంది 0 0 0 0. ఇట్లా షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది. 4 zeros 1 1 ఇట్లా వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే సబ్ M చేయాలి. చెస్ట్ పోటీ మీకు అర్థమవుతుంది ఒక్కొక్క స్టెప్ అయినాక. ఎన్ని స్టెప్పులు చేయాలో 4 steps చేయాలి. మన దగ్గర ఎన్ని ఉంటే డివిడెంట్ లోపల 4 bits ఉన్నాయి కాబట్టి 4 steps చేయాలి. సో మన M వాల్యూ ఏంటిది 1110 -M. సపరేట్ M అంటే ఇదే -M, దాని ఇక్కడ పెట్టు 1110 -A. సపరేషన్ ఆపరేషన్ చేయి. సో 1 - 1 0 వస్తుంది, 0 0 అంటే వస్తాయి. ఈ వాల్యూస్ అన్నీ ఇట్లా వస్తాయి. వచ్చినాక ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ ఏమొచ్చింది నీకు 1 వచ్చింది. సో ఇక్కడ 1 వచ్చినావు, ఇదంతా కిందికి వస్తుంది కదా, ఏది ఇది ఉందో అది కిందికి రాసుకుంటా 1110. ఇక్కడ 1 వచ్చినావు ఇంకో దాని కాంప్లిమెంట్ ఉంటుంది అంటే ఇక్కడ 0 వస్తుంది, ఈ బ్లాంక్ 0 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 1 ఏం చేయాలంటే రీస్టోర్ యాడ్ ఏం చేయాలి, రీస్టోర్ చేయాలి. రీస్టోర్ అంటే యాడ్ M యాడ్ రీస్టోర్ చేయాలి అంటే యాడ్ మళ్ళీ దీనికి M యాడ్ చేసి ఏం వాల్యూ వస్తుంది, మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది. సో 4 zeros 1. ఒకవేళ ఇక్కడ 1 వస్తే అట్లా రీస్టోర్ చేయాలి, రాకపోతే మళ్ళీ అవసరం లేదు. 0 వస్తే రీస్టోర్ ఏం చేయం. ఇట్లా ఒక ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి. షిఫ్ట్ లెఫ్ట్ సేమ్ ఆపరేషన్స్. ఇక్కడ 8 వాల్యూస్ ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ ఒకటి బ్లాంక్ వచ్చేస్తుంది, ఇక్కడ ఒకటి బ్లాంక్ వచ్చేస్తుంది. తర్వాత ఇవన్నీ ఇట్లా షిఫ్ట్ లెఫ్ట్ అవుతాయి. ఓకేనా, 0 0 1. తర్వాత ఇవన్నీ ఇక్కడికి వస్తుంది 1. తర్వాత ఇవన్నీ జీరోస్ ఉండిపోతాయి 1 0. ఓకే, ఇట్లా వచ్చేసినాయి. షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ చేస్తే ఇట్లా వచ్చేస్తాయి వాల్యూస్ 0001 1. 3 1s ఉన్నాయి కదా, 3 1s ఇట్లా షిఫ్ట్ లెఫ్ట్ అయినాయి. అందుకే ఇక్కడ 3 1s, ఈ లెఫ్ట్ సైడ్ 3 zeros షిఫ్ట్ లెఫ్ట్, ఈ 2 zeros. ఓకే డన్. ఇప్పుడు ఏం చేయాలా, సబ్ట్రాక్షన్ M చేయాలి, M సబ్ట్రాక్షన్ చేయాలి. సో M ఏంటిది కాదే కదా 1110 సబ్ట్రాక్షన్ చేయి. 1 - 1 0 0 1 క్యారీ, 1 - 1 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 0 1 క్యారీ. ఈ 1 క్యారీ నేను కన్సిడర్ అయ్యాం. సో ఇక్కడ ఏమొచ్చింది నాకు 0 వచ్చింది. 0 వచ్చినాక ఏం చేయం మనం, రీస్టోర్ ఏం చేయం. 1 వస్తేనే మళ్ళీ రీస్టోర్ చేస్తాం. రీస్టోర్ అంటే మళ్ళీ M యాడ్ చేస్తాం. ఇక్కడ 0 వచ్చినాక ఏం చేయం అంటే 1 చేస్తాం. సో ఇక్కడ మనకు వాల్యూస్ ఏమున్నాయి, ఇది కిందకి వేసుకుంటాం 1 0 0. సో ఇక్కడ 1 వస్తే ఏమని చెప్పి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి దీని కాంప్లిమెంట్ అనేది ఇక్కడ ఫిల్ అవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. అట్లా ఇప్పుడు అర్థమవుతున్నట్టున్నా. ఇప్పుడు షిఫ్ట్ లెఫ్ట్ ఇప్పుడు మంచి నీట్గా వేస్తాడు. ఇక్కడ ఈ స్పేస్ ఇంటూ ఉండిపోతుంది, ఇక్కడ ఇది వస్తుంది
ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, వచ్చిందా? ఇవన్నీ ఇక్కడ వస్తుంది. షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఒక్కొక్క బిట్ ఇట్లా జరుగుతుంది. సారీ, ఇవన్నీ జీరోలు కదా, 0 0 0, ఇది ఈడ వచ్చేస్తుంది. అయిపోయింది. ఓకే, డన్, అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ M2ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 1 1 0 1, 1 - 1 0, 1 క్యారీ, 1 - 0 1 వస్తుంది, 1 వస్తుంది, 1 వస్తుంది, 1 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. 1 వస్తే ఏం చేయాలా? రీస్టోర్ చేయాలి. రీస్టోర్ అర్థం ఏంటిది? ఎమ్ని యాడ్ చేయాలని అర్థం, యాడ్ ఎమ్. సో దీంట్లోకి మళ్ళీ యాడ్ చేసిన ఎమ్ని దీంట్లోకి మళ్ళీ ఎమ్ యాడ్ చేసి మనకి ఏం వాల్యూ వస్తుంది? ఇదే వాల్యూ వస్తుంది. సో 4 zeros 1, ఇదే వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ కిందకి రాసుకో 3. సో ఇక్కడ నీకు ఏం వచ్చింది? 1 వచ్చింది కాబట్టి దీని కాంప్లిమెంట్ ఇక్కడ ఫిల్ అవుతుంది, 0 ఉంటుంది. ఇట్లా అయిపోయింది. తర్వాత షిఫ్ట్ లెఫ్ట్, ఈ బ్లాంక్ ఇంటే ఉండిపోతుంది. ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 1 0 1 0 0 0 అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? సిమిలర్గా సబ్ట్రాక్షన్ ఎమ్ వాల్యూ ఏంటి? అదే 1 1 0 1, సబ్ట్రాక్షన్ చేయి. 1 నుంచి 0 వేసేస్తే 1 1 1 1 1 వస్తుంది. ఇక్కడ 1 వస్తే ఏం చేయాలి? రీస్టోర్ చేయాలి. రీస్టోర్ చేయాలి. రీస్టోర్ అంటే ఏంటిది? ఎమ్ని యాడ్ చేయాలి. ఎమ్ని యాడ్ చేసి మళ్ళీ నాకు ఏ వాల్యూ వస్తుంది? ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ మళ్ళీ దీనికి యాడ్ చేసి మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది నాకు. ఒకసారి చూడండి, అదే వాల్యూ వస్తుంది నాకు. 0 0 0 0 1 0 వస్తుంది. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి దాని కాంప్లిమెంట్ అన్నది ఇక్కడ ఈ స్పేస్లో ఫిల్ అవుతుంది, 0. సో ఇవే మన ఆన్సర్లు, వచ్చిన ఆన్సర్. సో ఏదైతే ఇది ఏ ఉందో దీని డెసిమల్ కదా, దీన్ని డెసిమల్కి మారిస్తే 2 అవుతుంది. అట్లనే క్యూ దీని డెసిమల్గా మారిస్తే 4. ఈ 2 4 మన ఆన్సర్. ఎట్లా అని చెప్తాం. ఇప్పుడు 14 ఉంది, 14 డివైడెడ్ బై ఇది 3 4 12, రిమైండర్ ఎంత? 2. సో ఇక్కడ మన 4 అనేది కోషెంట్, ఇది 2 అనేది రిమైండర్. ఓకే, అట్లా వచ్చిన ఆన్సర్. అర్థమవుతుంది కదా. ఏం లేదు, రిపీటెడ్ స్టెప్సే చేస్తున్నాం. ఇనిషియల్గా ఎట్లయినా జీరోస్ పెట్టుకుంటాం, డివైజర్ ప్లస్ 1 బిట్, 5 zeros, ఈ క్యూ అనేది ఇక్కడ దాని డెసిమల్ మార్చుకొని దాన్ని మైనస్ ఎమ్ చేస్తావు, అంటే 2's కాంప్లిమెంట్ రాస్తావు. ఇక ప్రతిసారి షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి, ఎమ్ని సప్రెషన్ చేయాలి. సప్రెషన్ చేసినాక ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉంటుందో అక్కడ 1 వచ్చినాకో రీస్టోర్ చేయాలి. రీస్టోర్ అర్థం ఏంటిది? ఎమ్ని యాడ్ చేయాలి. ఎమ్ని యాడ్ చేసి మళ్ళీ నీకు ఇదే వాల్యూ వస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది. చేయాలి. ఇక్కడ 1 ఉంటే దాని కాంప్లిమెంట్ అనేది ఈ స్పేస్ కానీ ఫిల్ అయిపోతుంది. మళ్ళీ షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి, మళ్ళీ సప్రెషన్ ఏం చేయాలి. చేసినాక ఇక్కడ 0 వచ్చినాకో మళ్ళీ రీస్టోర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు, షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి. సో మళ్ళీ షిఫ్ట్ లెఫ్ట్ చేసినాక మళ్ళీ సప్రెషన్ ఏం చేయాలి? వచ్చిన వాల్యూలో లీస్ట్ సిగ్నిఫికెంట్ 1 ఉన్నాకో రీస్టోర్ చేయాలి, అంటే దాని అర్థం మళ్ళీ ఎమ్ యాడ్ చేయాలి. ఎమ్ యాడ్ చేసి మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది నీకు, మళ్ళీ షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ దీని కాంప్లిమెంట్ అనేది అక్కడ ఫిల్ అవుతుంది. 1 వస్తే ఇక్కడ 0 అవుతుంది, 0 వస్తే ఇక్కడ 1 ఉంటుంది. తర్వాత షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి, మళ్ళీ సప్రెషన్ ఏం చేయాలి? అక్కడ వాల్యూ వస్తుంది. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి మళ్ళీ రీస్టోర్ ఏం చేయాలి? రీస్టోర్ చేయాలి, అంటే ఏమైనా యాడ్ చేస్తే మళ్ళీ నీకు ఈ వాల్యూ వస్తుంది. సో అదే ఆన్సర్. ఇక్కడ మనకి 4 ఉన్నాయి కాబట్టి డివైజర్లో 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 స్టెప్స్, ఎన్ని బిట్స్ ఉంటే అన్ని స్టెప్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇంకా లాస్ట్కి వచ్చింది ఏదైతే ఉంటుందో అది మన రిమైండర్ అవుతుంది. అయితే క్యూ వస్తుందో అది మన క్వశ్చన్ వస్తుంది, అది రిమైండర్ 2 క్వశ్చన్ 4 చూడు అట్లా వచ్చింది అనమాట. తర్వాత ఇక ఫ్లో చార్ట్ చూస్తే అదే ఉంది చూడు. స్టార్ట్ చేయాలి, ఏలా నెంబర్ ఆఫ్ బిట్స్, క్యూ లోపల డివైజర్, అక్యుములేటర్ ఎట్లనే 0 to ఇనిషియలైజ్ చేసాం, క్యూ అనేది డివిడెంట్. తర్వాత షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. తర్వాత పర్ఫామ్ చేసి తర్వాత ఏం చేస్తున్నాం? ఈ అక్యుములేటర్ మైనస్ ఏం చేస్తున్నాం అది ఇక్కడ రాసిన. ఒకవేళ ఈక్వల్స్ టు 1 ఉన్నకి ఏం చేయాలి? రీస్టోర్ చేయాలి, అంటే దాని లోపలికి యాడ్ చేయాలి, ఎమ్నే యాడ్ చేయాలి. ఒకవేళ అది ఈక్వల్స్ టు 0 ఉంటే అవసరం లేదు, ఎన్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఒక్కొక్కసారి స్టెప్కి ఒక్కొక్కసారి డిక్రిమెంట్ అవుతుంది ఎన్ ఎప్పుడైతే 0 అయిపోతుందో అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ క్యూ ఏదైతే క్యూ వస్తుందో అది మన క్వశ్చన్ అవుతుంది, ఏదైతే ఏ వస్తుందో అది మన రిమైండ్ అవుతుంది. ఇక్కడితో మన ఫ్లో చార్ట్ అయిపోతుంది. సో ఇదే దీన్ని ఫ్లో చార్ట్ లెక్క రాస్తాం అంతే.